హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విస్మయ అంజనా. ఈ రోజు మనం ఒక కొత్త వీడియోతో వస్తున్నాం. ఛాలెంజ్ పేరు ఏంటి? టెలిపతి ఛాలెంజ్. యాక్చువల్గా ఇది మా మలయాళం ఛానల్లో ద ఫస్ట్ వీడియో, అంటే మేము యూట్యూబ్లో చేసిన ఫస్ట్ ఛాలెంజ్ వీడియో ఇది. సో ఈరోజు తెలుగులో చేయబోతున్నాం, కానీ డిఫరెంట్ ఐటమ్సే. మేబీ కొన్ని ఏమైనా సేమ్ ఏమో గుర్తులేదు. సో మనం మన రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఎస్. సో మేము ఫస్ట్ సెట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని వస్తాం. ఛాలెంజ్ రూల్స్ వచ్చేసి ఏంటంటే, రూల్స్ అనే కాదు అసలు ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న 3 ఐటమ్స్ ఉన్నాయి. 3 ఐటమ్స్లో ఫస్ట్ ఐదర్ నేనన్నా లేదా తనన్నా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరు ఇప్పుడు నాదనుకోండి, నాకు నచ్చింది ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తా. సేమ్ ఆమె మ్యాచ్ అవుతుందో లేదా అనేది ఛాలెంజ్. మెయిన్గా అది ఛాలెంజ్. ఫస్ట్ రౌండ్లో మనం లేస్ తీసుకున్నాం. అవును, మనం తీసుకున్న లేస్ ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఒకటి ఆరెంజ్, 3 లేసెస్ ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏది ఎవరికి ఇష్టం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రెడీ? సో ఫస్ట్ ఎవరు, నువ్వా నేను? నేను. నువ్వు సెలెక్ట్ చేస్తావు. నేను నీకు ఏది ఇష్టమో చెప్పు, ఏది ఇష్టం లేదో కూడా చెప్పు. 2 చెప్దాం. చెప్పు. 2 చెప్తాం. ఇష్టం ఉంది లేనిది కూడా. ఫస్ట్ అయితే ఇష్టం ఉన్నది చెప్పు. ఇష్టం ఉన్నది అయితే ఇది. ఇష్టం లేనిది? ఇందులో ఇష్టం లేనిదా ఇది. సో నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇష్టం ఉన్నది లేదు. 3, 2, 1. కరెక్ట్. ఇష్టం లేనిది ఈ మూడిట్లో నాకు తెలిసి. రెడీ? 3, 2, 1. ఇష్టం లేదు. మీరు ఆ ఛాలెంజ్ ఏంటి, గెస్ ద లేస్ ఛాలెంజ్ చూసినట్టయితే, ఇది నా నోట్లో పెట్టినప్పుడే నేను ఇమ్మీడియట్ రియాక్షన్ చెప్పినా నాకు అస్సలు నచ్చలేదు ఏంటిది అది అని చెప్పి. సో నాది ఇప్పుడు నాకేది ఇష్టమో నేను చెప్తాను. యాక్చువల్లీ ఈమెకి ఇష్టమైనది నాకు తెలుసు, కానీ ఇష్టం లేదంటే ఏం లేదు, అన్ని తింటది. అన్ని ఏం తింటా? ఎక్కువ ఇష్టంగా ఇది తింటది. సో నాకు ఇష్టం ఉన్నది ఇది, నాకు ఇష్టం లేనిది ఈ మూడిట్లో అయితే ఇది. సో 3, 2, 1. ఇష్టం ఉన్నది ఇష్టం ఈ మూడిట్లో ఇది అనుకుంటున్నా. సో ఫస్ట్ లేస్ నాకు ఇష్టం ఉన్నది ఆమెకి ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం ఉన్నది నాకు ఇష్టం లేదు. ఇది మెయింటైన్ వైబ్. అది ఫస్ట్ రౌండ్ లో అయితే ఇద్దరం కరెక్ట్ చేసాం. కరెక్టే. సెకండ్ రౌండ్ సెకండ్ సెట్ ఆఫ్ ఐటమ్స్ పెట్టుకొని మళ్ళీ వస్తాం. మనం ఇప్పుడు మన సెకండ్ రౌండ్కి వచ్చేసాం. సెకండ్ రౌండ్లో చాక్లెట్స్ తీసుకున్నాం. సో ఇది కొంచెం డౌటే, ఎందుకంటే దీంట్లో ఇష్టం ఉన్న ఐటమ్ మేము తీసుకోలేదు. సో ఇది కిట్ క్యాట్, ఇది మంచ్, ఇది స్నిక్కర్స్. ఇందులో ఫస్ట్ నేను నాకు ఇష్టం ఉన్నది ఈ మూడిట్లో, నాకు ఇష్టం ఉన్నది ఇది, ఇష్టం లేనిది ఈ మూడిట్లోదే చెప్తున్నా. ఇష్టం లేనిది ఇది. ఇష్టం ఉన్నది 3, 2, 1. స్నిక్కర్సా? అవును. ఏమన్నా పాతకాలపు మనుషులు కదా, ఏమో ఒకవేళ మంచి నచ్చుతుందేమో అనుకున్నా. ఎవరు పాతకాలపు విస్మయ? అంటే 2K కిడ్స్ విస్మయ, నువ్వు 90s డోంట్. 2K కిడ్స్ అయినా 90s కిడ్స్ అయినా అంటే ఇది ఎక్కువ నచ్చుతుందేమో అని అనుకున్నా. లేదు. అబ్బా, ఇట్లా పాతకాలం మనుషులేంది విస్మయ? అదేదో ఫ్లోలో వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ తో పోల్చుకుంటే మనం పాతకాలం మనుషులం. నువ్వు 90s, సరే. సో నాకు నచ్చింది 3, 2, 1. నాకు ఈ మూడిట్లో నచ్చనిది అది. నాకు నచ్చింది నువ్వు ఇది తీసుకోగానే నేను అనుకున్నా నచ్చంది ఇంక ఇదే అయి ఉంటుందని. ఎందుకంటే కిట్ క్యాట్ కూడా తింటావని తెలుసు. సో అంటే బాగుండదు అని కాదు, ఈ మూడిట్లో అయితే నాకు నచ్చేది ఇది, నచ్చింది ఇదే. ఎందుకంటే కిట్ క్యాట్ పర్క్ ఆల్మోస్ట్ ఒకే టేస్ట్ ఉంటుంది నాకు. సో ఆ రెండు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఆ రెండిట్లో నేను చూస్ చేసుకోవాలి. వెరైటీ టేస్ట్ ఉంటుంది. నీది నేను చెప్తా. నాకు తెలియదు కరెక్ట్ రాంగ్. నాకు రైట్ నో ఈ ప్రెసెంట్ లో ఈ మూడిట్లో ఇష్టమైనది ఏదంటే నాకు కూడా తెలియదు. నాకు ఎందుకు ఇది అనిపిస్తుంది ప్రెసెంట్ అనేది కాబట్టి. నాకు ఇష్టం లేనిది ఒకటే ఇందులో క్లారిటీ ఉంది, ఇష్టం ఉన్నది నాకు క్లారిటీ లేదు. ఇష్టం ఉన్నది ఇది, ఇష్టం లేనిది ఇది. ఓకే రెడీ? 3 ఒక్క నిమిషం.
ఇష్టం ఉన్నది ఇది, ఇష్టం లేనిది ఇది. రెడీ? ఫస్ట్ ఇష్టం ఉన్నది తీస్తున్నా. రెడీ? 3, 2, 1. ఇష్టం ఉన్నది అయితే ఇది, ఇష్టం లేనిది ఇది. ఇదేనేమో. రెడీ? లేదంటే ఇది ఇది 3, 2, 1. నీకు ఇష్టం లేదా? ఈ మూడిట్లో నాకు ఇష్టం లేని స్నిక్కర్స్. నాకు మంచి ఇంతక కూడా ఇంత క్లియర్ గా పాతకాలపు మనుషుల మనం ఇంత పెద్ద డైలాగ్ కొట్టిన మంచి నచ్చుతుందని. ఏమో విస్మయ 90s అంటే మరి 90, 80, 90 కాదు కదా. ఇది మంచు 80, 90లో వచ్చిందా? బట్ స్టిల్ పాతకాలం మనుషులేదు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ తీసుకోవట్లేదు కదా అన్న అర్థంలో పాతకాలం మనుషులు అని చెప్తున్నాను. దాంట్లో ఇంకో వేరే అర్థాలు ఏం లేవు. Okay guys, ఈ ఛాలెంజ్ లో ఒకటి నేను తప్పు చేసి ఒకటి ఆమె తప్పు చేసింది. ఈక్వల్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ లో మనం నూడిల్స్. నూడిల్స్ ఎందుకంటే మ్యాగీ అనలేదు, ఎందుకంటే మ్యాగీ అంటే ఇది అంటే వాళ్ళ బ్రాండ్ అది, ఇది మ్యాగీ కాదు, అందుకే నూడిల్స్. ఇది మ్యాగీ నార్మల్, ఇప్పి నార్మల్, ఇది మళ్ళీ మ్యాగీ అబ్నార్మల్ కొత్త మసాలాతో వచ్చింది. ఏం మ్యాగీ అసలు ఇది? స్పెషల్ మసాలా స్పైసీ యమ్మీ అంట. తెలంగాణ అంట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ అన్నీ ఉన్నాయి. సర్లే ఏదో ఒకటి. ఈ మూడిట్లో ఏది అనేది ఫస్ట్ నువ్వు. నాది ఇష్టం లేనిది, ఇష్టం ఉన్నది ఎత్తుతున్నా. రెడీ? 3, 2, 1. ఎప్పుడన్నా నా చిన్నప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే. మ్యాక్సిమం అంటే ఎవ్రీడే తింటా అని అర్థం కాదు, మ్యాక్సిమం టైం ఇదే తినేదాన్ని. అన్నీ ఇదే తినేదాన్ని. నెక్స్ట్ 2 నిమిషాలు 2 minutes మ్యాగీ అంటారు కదా, ఇలా అన్ని 2 నిమిషాలే. 2 minutes మ్యాగీ అంటారు కదా, కాదు ఆ టైంలో. కానీ నిజానికి అయితే 2 minutes లో కాదు. అదే చెప్పడానికి వచ్చినా నేను. Wow. 2 minutes అంటారు కదా, 2 minutes లో అవ్వదు అని చెప్పేటప్పుడు నువ్వు అన్ని 2 minutes అన్నావు. నెక్స్ట్ నచ్చండి ఇది. రెడీ? 3, 2, 1. నాకు ఎందుకో ఇది చాలా మందికి నచ్చచ్చేమో, దాన్ని ఏం అఫెండ్ చేయట్లేదు, నాకు ఇష్టం లేదు. సరే రెడీ? ఇప్పుడే అందరూ నోట్ స్లిప్ అయింది. అవును. రెడీ? 3, 2, 1. అయ్యి ఇందులో నాకు ఇష్టం ఉన్నది ఇది, ఇష్టం లేనిది ఇది. ఇష్టం ఉన్నది లేపు. రెడీ? 3, 2, 1. అదే ఇష్టం లేనిది. ఇందాక చెప్పింది. ఇందాక నాకు కూడా ఇష్టం లేదు అనబోయినా, కానీ తర్వాత గుర్తొచ్చింది మనం ఒకటి ఆడుతున్నాం కదా, దాంట్లో చెప్పొద్దు కదా, బ్రెయిన్ అనుకొని సర్లే అని గమ్ముకున్నాం. ఓకే గైస్, మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇది ఏమని చెప్పొచ్చు, ఒక టైప్ ఆఫ్ బ్రౌనీ కేక్స్, రోల్ కేక్స్ అట్లాంటివి. దీంట్లో 3 సెలెక్ట్ చేసాం. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్, ఒకటి నార్మల్ వెనిలా ఫ్లేవర్, ఇంకొకటి 2 యాక్చువల్లీ చాక్లెట్ ఫ్లేవర్. ఈ కలర్ చూసి స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకున్నా, కానీ అది చాకో ఫ్లేవర్ అంట. ఇప్పుడే చూడడమే. అవును, మేబీ ఇది చూసుంటాము, ఏమో ఇది కూడా చూసుంటాం, కానీ టేస్ట్ అయితే మేబీ అది కూడా టేస్ట్ చేసి కూడా ఉంటాం, కానీ గుర్తులేదు. ఏమో ఇదైతే నాకు తిన్నట్టు గుర్తులేదు, ఇవి తెలియదు, కానీ ఏదో మరి ఇట్లా కవర్ చూసి అనేది మెయిన్. కాదు, దీన్ని నేను స్ట్రాబెరీ కింద కౌంట్ చేసుకుంటున్నా. నువ్వు స్ట్రాబెరీ అనుకునేది ఇష్టం కాబట్టి. కానీ నేను ఎట్లా అనుకుంటున్నాను అంటే, కవర్ చూసి ఓకే నాకు ఈ కవర్ నచ్చింది, సో ఇది ఫేవరెట్. కవర్ చూసి ఓకే నాకు ఈ కవర్ ఈ మూడిట్లా నచ్చలేదు, సో అందుకే ఇది. అంటే కవర్ చూసే కదా మనం అట్రాక్ట్ అయ్యి ఒక ఐటమ్ తీసుకొని అది టేస్ట్ చేయాలనుకునేది, సో అలా 3 తీసుకున్నాము. మేము టేస్ట్ చేయలేదు కాబట్టి మాకు తెలియదు, బట్ స్టిల్ కవర్ చూసి ఓకే. నీదే కదా ఫస్ట్. ఇది నేనా? నాకు నచ్చింది ఇది, నచ్చండి ఇది. ఏమో నచ్చచ్చు అది కూడా, బట్ స్టిల్ ఇది నచ్చింది, అది నచ్చండి. ఈ మూడిట్లో రెడీ? నచ్చింది. లేపేసారి 3, 2, 1 చెప్దాం అనుకున్నా, యాప్లో ఆటోమేటిక్ నచ్చండి. రెడీ? 3, 2, 1. అదా? మేబీ కవర్ ప్రకారం ఇది బాగుంది కదా, ఇది అంత లేదు కదా, మేబీ ఇది చెప్తుందేమో. వెనిలా ఫ్లేవర్ ఎట్లన్నా అందరికి ఇష్టం కదా. ఇది వెనిలా ఫ్లేవరా?
నేను బయటకు కూడా చెప్పిన వెనీలా ఫ్లేవర్ ఇది అని చెప్పి. నేను వినలే, కానీ ఏమో ఇది చాక్లెట్ అనేది కూడా చూడంగానే నాకు కొంచెం సర్లే బాగానే ఉంటుంది అనే ఫీలింగ్. నేను అదే చెప్పిన, కవర్ చూసి చెప్తాను ఆమె చెప్పడం వల్లనే, మెన్షన్ చేయడం వల్లనే. ప్లస్ నాకు ఈ కవర్ కంటే ఈ కవర్ ఏమో బాగుంది, రెండు ఒకటి టైప్లో నార్మల్గానే ఉన్నాయి. అట్లా చెప్పడం వల్లనే ఇది తీసిన. ఓకే, నేను ఒకటి బ్రాండ్ చూస్తాను, బ్రాండ్. సరే, నువ్వు ఇష్టం ఉన్నది 3, 2, 1. ఇష్టం లేనిది 3, 2, 1. సో ఒక పాయింట్ నాకు వచ్చింది. నేను ఒక విషయం చెప్పనా, నేను ఇంత క్లియర్గా ఇది కవర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే నీకు కవర్ నచ్చలేదా? నచ్చలేదు నాకు, అది చూడంగానే ఇప్పటికి కూడా స్ట్రాబెరీ లాగానే అనిపిస్తుంది. స్ట్రాబెరీ నాకు నచ్చదు. స్ట్రాబెరీ ఫ్లేవర్ నచ్చదా? అయినా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ అంటే కొంతమందికి నచ్చచ్చు, కానీ ఒక మెడిసిన్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది, సిరప్ టేస్ట్ వస్తుంది, నాకు నచ్చదు. అందుకే నచ్చదు. కానీ స్ట్రాబెరీ బాగానే ఉంటుంది, దాని ఫ్లేవర్ బాగుంటుంది. నీకు స్ట్రాబెరీ నచ్చదు, నాకు స్ట్రాబెరీ కూడా నచ్చదు. కంగ్రాచులేషన్స్. మనం నెక్స్ట్ ఐటమ్స్ పెట్టుకుని వద్దాం. ఓకే, అప్పుడు మేము ఈసారి డ్రింక్స్తో వచ్చాము, కాకపోతే మేము ఎప్పుడు తీసుకున్న డ్రింక్స్ కాదు, అదొకటే. సో ఈ మూడిట్లో నాకు ఇష్టం ఇది, ఇష్టం లేనిది ఇది ఇది అనుకుంటున్నా. సో మనం 3, 2 అని చెప్తున్నా. 3, 2, 1. ఇష్టం ఉన్నది, ఇష్టం లేనిది ఇది. 3, 2, 1. ఇది మాజా. ఓకే, నాకు తెలియదు. నేను కోక్ పెద్ద అసలు మా ఇంట్లో కోక్ తీసుకురాము కాబట్టి. బట్ స్టిల్ నాకు ఇదే ఎందుకంటే చిన్నప్పుడు బాగా తాగి లైక్ ఈ స్కూల్ ఏజ్ అంతా మాజా చాలా ఇష్టం ఉండే. అప్పట్లో తాగి ఇట్లా బోర్ కొట్టేస్తుంది కదా, అట్లా బోర్ కొట్టింది, మళ్ళీ నచ్చట్లేదు. సో నాకు తెలియదు. నీకు ఇష్టం ఉన్నది, నీకేం ఇష్టం? నేనైతే ఇది అనుకుంటున్నా. యాక్చువల్లీ వేరే ఇష్టం, కాకపోతే అవి సెలెక్ట్ చేసే దాంట్లో లేదు కాబట్టి ఇది అనుకుంటున్నా. ఇష్టం లేనిది ఇది అనుకుంటున్నా. సో ఇష్టం ఉన్నది 3, 2, 1. 3, 2, 1. నాకు ఇష్టమైనది అంటే ఒకప్పుడు నేను ఎక్కువ ఇష్టంగా తీసుకుంటుండేది, తర్వాత ఒక పీరియడ్ తర్వాత నాకు ఎక్కువ థమ్స్అప్ నచ్చుతుంది. సరే, ఇష్టం లేనిది 3, 2, 1. అంటే నాకు ఇంకో పాయింట్ వచ్చింది. నాకు మ్యాంగో ఈజ్ లైక్ గో. అది మ్యాంగో దగ్గర ఉందంటే వద్దు అంట, కానీ పచ్చి మ్యాంగో అయితే కావాలి. మామిడి కాయ తింటా, మామిడి పండు తినను. నాకు ఆపోజిట్, కానీ మామిడి కాయ కూడా కొంచెం ఇష్టం. నాకు మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తినడానికి ఎంత బాగుంటుంది. ఆ సీజన్ వస్తుంది అసలే. రాని. ఓకే, సో మనం నెక్స్ట్ ఐటమ్స్ పెట్టుకోండి. ఏమంటారు, నెక్స్ట్ ఐటమ్ తీసుకొని వస్తాం. అదే ఇప్పుడు బిస్కెట్స్తో వచ్చాం. అంటే ఈ సెట్ ఆఫ్ బిస్కెట్స్ లో ఏది ఇష్టం అన్నది, మాకు ఇష్టమైన బిస్కెట్స్ వెతుక్కుంటూ తెచ్చామన్నది కాదు. ఈ సెట్ ఆఫ్ బిస్కెట్స్ లో ఏది? ఈ మూడిట్లో అయితే హైడ్ అండ్ సీక్ ఉంది, పాలేజీ ఉంది, బార్బన్ ఉంది. సో ఇందులో నాకు ఇష్టమా నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనది ఇది, ఇష్టం లేనిది ఇది. చెప్పినావా? 3, 2, 1 ఇష్టం ఉన్నది చెప్పు. 3, 2, 1 ఇష్టం ఉన్నది. ఇష్టం లేనిది 3, 2, 1. నేను ఇందాక చెప్పడం ఇది చెప్పిన, మళ్ళీ పార్లేజీ ఎందుకు తీసిన అంటే ఈడ పార్లేజీ వేస్తే అన్ని కుక్కలకి వేస్తున్నాం కదా, మేబీ పార్లేజీ నచ్చదేమో. ఇది కూడా చాక్లెట్ ఫ్లేవర్ కదా. నాకు చాక్లెట్ ఫ్లేవర్ అన్న బార్బన్ నాకు ఎందుకు అసలు నచ్చదు. నాకు ఎక్కువ క్రీమ్ బిస్కెట్స్ నచ్చదు. ఇది చాక్లెట్ కాబట్టి సరే, కొంపదీసి చాక్లెట్ కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తుందేమో అని చెప్పి మళ్ళీ ఇందులో ఉండే ఒక క్రీమ్ ఉంటుంది చూడు, అది వేరే క్రీమ్, ఒక రఫ్ క్రీమ్, అది ఒక డిఫరెంట్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇంకా ఈ క్రీమ్ ఒకట కాదు కదా. ఆ క్రీమ్ స్ట్రక్చర్ వేరు, దీని క్రీమ్ స్ట్రక్చర్ వేరు. ఇట్లాంటి స్ట్రక్చర్ నాకు నచ్చదు. లేదు, ఇది రవ్వలాగా ఉంటుంది, కస. నీకు రవ్వ ఇష్టమా? నువ్వు ఉప్మా ఇడ్లీ ఏం తినవు కదా. తింటా, కానీ ఇది అంటే ఒకలాగా ఉంటుంది ఇట్లాంటి క్రీమ్స్. ఓకే
ఇట్స్ ఓకే గైస్. ఏమంటారు దాన్ని, కూల్ కేక్ మీద వేసే క్రీమ్ వేరు, ఇంకొక plum అర్థమైంది, cake. నువ్వు చెప్పాలనుకున్నా నాకు అర్థమైంది. అది సో ఇప్పుడు నీది అంటే ఇప్పుడు ఇంకో పాయింట్ పోయింది, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఒకటి తప్పు చేస్తే 1 పాయింట్ అవుతుంది. సో ఇష్టం ఇది 3, 2, 1. ఇష్టం లేనిది ఈమెకి ఇది ఇష్టమే, ఇది ఇష్టమే. ఇది అని చెప్దామని అనుకుంటున్నాను. సో ఇష్టం లేనిది 3, 2, 1. నీకు కూడా బార్బన్ ఇష్టం లేదా? పార్లేజీ ఇక్కడ తెచ్చినప్పుడు అయ్య అయిపోయిందా నేను తిందాం అనుకుంటున్నా అని అవును, కానీ నువ్వు చిన్నప్పుడు బార్బన్ తెచ్చుకోను. చిన్నప్పుడు నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను తెచ్చుకోను, డాడీ తెచ్చిస్తే తీసుకోపోతా అంతే, నేను తెచ్చుకోను. నేను స్పెసిఫిక్ గా ఇది కూడా వాళ్ళదే విస్మయ, పార్లే బ్రాండే. నాకు తెలియదు. హైడ్ అండ్ సిక్ కూడా అదే మరి. అరే పార్లేజీ కూడా ఇంత మోసం చేసిండా, నాకు తెలియదు విస్మయ. నేను నిజంగా పార్లేజీ ఒక్కటే వాళ్ళది అనుకున్నా. అయ్యో వావ్. నాకు ఎందుకు ఇది ఇది తెస్తే తింటా, కానీ ఈ మూడిట్లో నేను తినను అంటే ఇదే తిన. నాకు మోస్ట్లీ క్రీమ్ బిస్కెట్స్ నచ్చవు. నాకు ఇష్టం, కానీ ఒక లిమిట్ వరకు ఇష్టం. లిమిట్ క్రాస్ చేసి నేను తిన అంతే. సో ఇప్పుడు మనం మన Next నెక్స్ట్ round రౌండ్, లాస్ట్ రౌండ్ కదా, నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. సో ఈసారి కొంచెం మేము హెల్తీగా చూపిద్దాం అనుకుంటున్నాం. సో నేను ఆర్డర్ వైజ్గా పెట్టిన, చిన్న టు పెద్ద, పెద్ద టు చిన్న. సో ఎట్లా కట్ చేసుకోవచ్చు. సో ఇది గోవా అంటారు కదా, గువావా అంటారు. అదే మేము చిన్నప్పటి నుండి గోవా, నేనైతే జియోనే అనుకున్నా దీని స్పెల్లింగ్ కూడా, తర్వాతనే తెలిసింది వేరే అని. సో ఇది బనానా, ఇది మీకు కనిపిస్తుందో లేదో, లేదంటే అర్థమవుతుందో లేదో, ఇది స్ట్రాంగ్. పెద్ద పెద్ద తినేసానా అంటే నేను తినలేదు, నేను తినలేదు. సో ఇష్టం, అయ్యో ఈ మూడిట్లో ఇష్టం ఉన్నదా? ఈ మూడిట్లో నేను ఎట్లా చెప్పాలి, నాకు తనది ఇష్టం లేనిది తెలుసు, ఇష్టం ఉన్నది నేనైతే ఇది అనుకుంటున్నా. సో 3, 2, 1. నాకు ఇదే ఇష్టం. ఇది కొంచెం మెత్తగా అయితే నాకు ఇది ఇష్టం లేదు, కానీ ఇది మాత్రం అంటే ఇష్టం. కచ్చాగా ఉండాలి ఆమెకి, ఇది పండు మాత్రం- ఉండదు. విషయం ఏంటంటే నాకు ఈ రెండు ఇష్టం. ఈమె పిచ్చామనా, ఈమె నెక్స్ట్ ఇంకా రౌండ్ ఉంది. ఇష్టం లేనిది చెప్పద్దా? అది ఇష్టం లేనిది నేను అయినా ఇందాకనే చెప్పేసిన, నీకు ఇష్టం లేనిది ఇదే కదా, అది రైటే. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పినప్పుడే స్ట్రాబెరీ గురించి మొత్తం చెప్పిన, ఇష్టం లేదు అని. కానీ నాకు ముందే తెలుసా మీకు ఇష్టం లేదని. ఎందుకంటే తెచ్చిచ్చినప్పుడు కూడా నాకు ఇష్టం లేదు, తినేసి అని ఎన్నిసార్లు చెప్పిన. సో నెక్స్ట్ అయ్యో నాకు ఇష్టం ఉన్నది ఈ మూడిట్లో 3, 2, 1. మేబీ వెరైటీగా ఎప్పుడు లేనిది తిని నచ్చి ఇది నచ్చింది అని 10 సార్లు నా దగ్గర వచ్చి తిన్నా నేనేం ఫస్ట్ అంటే నేనున్నప్పుడు నా దగ్గర వచ్చి చెప్పడం, ఈ రోజు నచ్చింది అంటే ఏమో కొంపదీసి ఇది తీస్తుందేమో అని అనుకున్నా. సో నచ్చనిది 3, 2, 1. ఇదైతే నాకు క్లియర్ కట్ నాకు నచ్చదు, కానీ నేను బలవంతంగా తింటాను. అప్పుడప్పుడు తినాలి కాబట్టి, అప్పుడప్పుడు ఇట్లా హెల్త్ కాన్షియస్ అయినప్పుడు ఓకే తినాలి అని చెప్పి తెచ్చుకొని కష్టపడి తింటాను. అంతేగాని ఇష్టంగా తినాలంటే ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఈ రెండు తింటాను, ఇది తిన్నాను అంతే.